మధ్యతరగతి ఫ్యామిలీలో మెయిన్‌గా మనకు పెద్ద ప్రాబ్లమ్ ఏది అంటే డబ్బు సమస్య. ఈ డబ్బు సమస్య లేకుండా ఉండాలంటే 100 డేస్ ఛాలెంజ్ మనీ సేవింగ్ ఛాలెంజ్ వీడియో అయితే ఈ ఛాలెంజ్ అయితే మీరు కంపల్సరీ ఛాలెంజింగ్‌గా తీసుకొని మీరు మనీ అయితే సేవ్ చేసుకోండి. దీని ద్వారా ఒక్కసారి ఈ ఛాలెంజ్ మీరు ఫాలో అయ్యారు అంటే 100 డేస్ మనీ సేవింగ్ చేసేది మీరే రిజల్ట్ చూసి మీరే షాక్ అయిపోతారు. అంత మనీ అనేది మీరు సేవింగ్ అయితే చేసుకుంటారండి. ఈ 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ మీరు కూడా తీసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా మనకు ఫస్ట్ ఎవరికైనా ప్రాబ్లం ఏముంటుంది? మనీ ప్రాబ్లం ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది. కానీ మనము ఓన్లీ డబ్బు జీతం ఎంతైనా రానివ్వండి, కానీ మనీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటూ ఉంటాయి. కానీ మనీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే మనం సేవింగ్స్ అనేది మొదలు పెట్టేసుకోవాలి. సేవింగ్స్ మొదలు పెట్టాలి అంటే మనకు వచ్చిన అమౌంట్ అంటే మనకు వచ్చిన జీతము ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఖర్చు అవుతుంది అనేది మీకు ఒక ఐడియా అయితే ఉండాలి కదా. కాబట్టి దానికోసం మీరు ఫస్ట్ బడ్జెట్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే వచ్చిన అమౌంట్ను మనము ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు చేతిలోంచి డబ్బులు కూడా ఇవ్వడం చాలా తక్కువైంది కదా. అన్నీ ఆన్లైన్ పేమెంట్సే ఉంటున్నాయి. కాబట్టి ఇలా బడ్జెట్ ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మన చేతి నుండి ఇస్తే ఎక్కువగా మనీ అనేది ఖర్చు కాదు. అలా కాకుండా మనం ఫోన్పే, గూగుల్ పే కాబట్టి కొంచెం మనీ అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది. దాని ద్వారా మనకు సేవింగ్స్ అనేది ఇక ఎక్కడ సేవింగ్ అయితే చెప్పండి. అందుకోసమని మీరు ఫస్ట్ అయితే బడ్జెట్ ప్లానింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ 100 డేస్ సేవింగ్ మనీ ఛాలెంజ్ అనేది మీరు తీసుకుంటే కనుక కామెంట్లో 100 డేస్ అనేది మెసేజ్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టిప్ వచ్చేసి ముందుగా సేవింగ్స్. ఇప్పుడున్న పరిస్థితులలో అసలుకి డబ్బులు అనేది సేవింగ్సే కావు. ఎందుకు అంటే మనకు వచ్చే జీతం తక్కువ, కానీ ఖర్చులు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లల ఫీజులు, రెంటులు, ఇంట్లో ఖర్చులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి వీటిలోంచి మనం సేవింగ్ చేయాలి అంటే ఇలా కొన్ని ఛాలెంజెస్ అయితే తీసుకోవాలండి. లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ అయితే మనం తీసుకుంటూ ఉంటాము. దాంట్లో ఇలా మనీ గురించి కూడా కొన్ని ఛాలెంజెస్ అయితే మనమైతే తీసుకుందాము. కాబట్టి ముందుగా సేవింగ్స్ అండి. మీకు వచ్చిన జీతంలో ఒక 10% కంపల్సరీ సేవింగ్ అయితే చేయాలి. మీకు 10,000 వస్తే 10,000 వచ్చిందనుకోండి, ఒక 1,000 రూపాయలు సేవింగ్ అయితే చేయండి. 1,000 రూపాయలు సంపాదిస్తే మీరు ఒక 100 రూపాయలు అయితే సేవింగ్ అయితే చేయండి. అలా మీకు వచ్చే జీతంలో కంపల్సరీ ఒక 10% అయితే సేవింగ్ అయితే చేయండి. ముందుగా సేవింగ్స్ అనేది ఎందుకు చెప్తున్నాను అంటే మనము జీతం వచ్చిన మన స్టార్టింగ్లో ఎలా అనిపిస్తుంది అంటే జీతం వచ్చేస్తుంది, మనకు అన్ని ఖర్చులన్నీ పెట్టుకొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాము. కానీ నెల చివరికి వచ్చేలోపు ఒక్క రూపాయి కూడా మిగలదు. మనకు అట్లాంటి టైంలో అత్యవసర పరిస్థితులలో మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. కాబట్టి మీరు ముందుగా కొంచెం సేవింగ్స్ అయితే మొదలుపెట్టండి. ఫస్ట్ మీరు సేవింగ్ చేసిన తర్వాతనే మిగతా ఖర్చులు అనేది పెట్టుకుంటామని ఒక నియమంగా పెట్టుకోండి. ఈ 100 డేస్ అలా ఫాలో అయిపోండి. మీకే మనీ ఎంత సేవ్ అవుతుందో మీకే ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి బయట తినడం తగ్గించాలి. ఇప్పుడైతే కానీ అందరం మనం బయట ఫుడ్ ఎక్కువగా ఇంట్లో చేసుకోలేకపోతున్నామో, లేకపోతే చేసుకునే టైం లేకనో కానీ బయట ఫుడ్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతున్నాము. కాబట్టి బయట ఫుడ్ కొంచెం తగ్గిస్తే మనీ కూడా చాలా మీరు కొంచెం తగ్గించారనుకోండి, వీక్లో 3 టైమ్స్ బయటికి వెళ్తుంటే 1 టైం వెళ్ళండి, మీకే తెలుస్తుంది ఎంత మనీ సేవ్ అవుతుంది అనేది. ఇంట్లో హెల్తీగా మంచిగా మీరు ఫ్యామిలీ మొత్తం కలిసి కుకింగ్ చేసుకొని హెల్తీగా తినడం వల్ల హెల్త్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. అలాగే మనీ కూడా సేవ్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అనవసరమైన షాపింగ్ మనం నో చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంటే ఏదో ఒకటి మనం వెళ్ళాము అంటే ఏదో ఒకటి టైంపాస్కు జస్ట్ చూసి వస్తే ఓకే. కానీ మనం బయటికి షాపింగ్కి వెళ్ళామంటే ఏదో ఒకటి కొంటూ వస్తుంటాం. మనకి అది అవసరమా లేదా అని కూడా ఆలోచించుకోము. ఆ టైంలో చూసినప్పుడు ఆఫర్స్ ఉన్నాయనో, బై 1 గెట్ 1 ఫ్రీ అనో ఏదో ఒక రకంగా మనకైతే అవసరమని అనిపిస్తుంది. కానీ మనకు అత్యవసరం అనిపిస్తే మాత్రమే తీసుకోవాలండి. కాబట్టి మనము ఒక ఐడియా ఉండాలి. ఒక 1 ఇయర్‌కి మనం ఎప్పుడెప్పుడు షాపింగ్ చేయాలి అనేది, ఒకటి ఫెస్టివల్స్కు, బర్త్డేస్కు అలా కొన్ని దాంట్లకు మాత్రమే మనం షాపింగ్ చేసే విధంగా పెట్టుకోవాలి. అలాగే మిడిల్‌లో ఏదన్నా పెద్దగా పెళ్ళిళ్ళు అట్లాంటి ఫంక్షన్స్ వస్తే తప్పదు. కానీ ఊకే అనవసరంగా టైం పాస్‌కి పోవడము, ఆఫర్స్ ఉన్నాయని కొనడము, అలా షాపింగ్ చేయడం వల్ల మనకు మనీ అనేది చాలా అంటే చాలా వేస్ట్‌గా అయితే ఖర్చు అయిపోతుందండి. చూసిన ప్రతిదీ కొనాలంటే మనకు మనీ అనేది ఎక్కువగా ఖర్చు అయితే అవుతుంది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి రోజుకు 100 రూపీస్ సేవింగ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ప్రతిరోజు ఒక 100 రూపాయలు సేవ్ చేయండి. ఇది నేను ఒక స్టార్టింగ్ అమౌంట్ చెప్తున్నాను. మీరు ఎంత సేవ్ చేయాలనుకుంటే అంత చేయండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నానండి. మీరు రోజుకు 100 రూపాయలు సేవింగ్ చేస్తే కంపల్సరీ మీకు
100 డేస్కి వచ్చేసి 10,000 అయితే ఈజీగా అవుతుంది. కాబట్టి రోజుకు ఒక 100 రూపాయలు అయితే సేవింగ్ చేయడం మొదలు పెట్టండి. మీకు వచ్చే జీతాన్ని బట్టి మీరు ఎంతైనా సేవింగ్ చేసుకోవచ్చు. మీరు పిల్లలు అయితే 10 రూపాయల నుంచి సేవింగ్ చేయండి. ఇంకా మీరు ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే కానీ 50 రూపాయలు అలా సేవింగ్ చేసుకొని సరిపోతుంది. అంటే మీకు వచ్చే అంటే డబ్బులను బట్టి మీరు ఎంత సేవ్ చేయగలరనే దాన్ని బట్టి మీరైతే సేవింగ్ అయితే చేసుకోండి. అలాగే ఇక కరెంటు, నీరు వృధా అనేది మనం కొంచెం తగ్గించాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు మోటార్ వేసి అలానే వదిలిపెట్టేశారు అనుకోండి, ఎక్కువగా కరెంటు బిల్ అయితే ఎక్కువగా వస్తుంది. అలాగే నీరు వేస్ట్ అయిపోతూ ఉంటే మనకు మళ్ళీ మోటార్ వేసుకోవాలి కదా, కరెంటు బిల్ ఎక్కువగా అయితే వస్తుంది. దీనివల్ల మనకు మనీ అనేది అయితే ఈజీగా మనం కరెంట్ బిల్లులో నుంచి మనకు కట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మంత్ 300 వచ్చిందనుకో, నెక్స్ట్ మంత్ 500 ఈజీగా వస్తుంది. కాబట్టి ఈ రెండుని కొంచెం తగ్గించుకోవాలి. ముఖ్యంగా నీరు అనేది ఎక్కువగా వేస్ట్ ఎక్కడిగా పోకుండా చూసుకోండి. దానివల్ల మన డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతాయి. ఇదైతే నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను. కాబట్టి ఎక్కడ ట్యాపులు లూజ్ లేకుండా వాటర్ అనేది ఎక్కువగా వేస్ట్ చేయకుండా చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఖర్చులను రాసుకోవడం. చెప్పాను కదా, బడ్జెట్ ప్లానింగ్ లాగా. ఎందుకు అంటే ఖర్చులు మీరు ప్రతిరోజు ఎంత పెడుతున్నారు, అసలు ఏ దానికి పెడుతున్నారు అనేది మీకే తెలియాలి కదా. ఓన్లీ ర్యాండమ్గా ఖర్చు పెట్టేసుకుంటూ పోవడం కంటే కనీసం ఫోన్లోనైనా నోట్ ప్యాడ్లో మీరు అప్పటికప్పుడు రాసుకోండి. ఇంటికి వచ్చాక ఒక నోట్బుక్లో ఇలా రాసుకొని పెట్టేసుకోండి, సరిపోతుంది. మీరు పెట్టే ఒక్క రూపాయి అయినా సరే కంపల్సరీ మీకు నెల చివరిన మీకైతే ఐడియా ఉండాలి. ఈ 100 డేస్ అయితే మీరు ఫాలో అయిపోండి, మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాని తర్వాత అది మీ ఇష్టమే, మీరు తర్వాత ఫాలో అయిపోతారా లేదా అనేది. ఈ 100 డేస్ అయితే కంపల్సరీ ఫాలో అయిపోండి. మీకు ఈ 100 రోజుల తర్వాత మీకైతే ఈజీగా 23,000 నుంచి 25,000 వరకు నేను చెప్పిన ప్లానింగ్ ప్రకారం అయితే సేవింగ్ అయితే అవుతుందండి. ఈ 100 డేస్ మీరు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ సేవింగ్ చేశారు అంటే 23,000 నుంచి 25,000 అయితే సేవింగ్ అయితే అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు రోజుకు 100 రూపాయలు సేవింగ్ చేయమని చెప్పాను కదా, అలా రోజుకు 100 రూపాయలు సేవింగ్ అయితే చేస్తూ ఉంటే 100 డేస్కి వచ్చేసాక 10,000 అయితే సేవింగ్ అయితే అవుతుంది. అలాగే బయట ఫుడ్ తగ్గించుకున్నప్పుడు ఈజీగా 4,000 అయితే, ఇప్పుడు 100 డేస్ అంటే 2 మంత్స్ అయిపోనే ఉంటాయి కదా, 4,000 ఈజీగా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. అనవసరమైన షాపింగ్ నుంచి 3,500 నుంచి 4,000 వరకు సేవింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కరెంట్ బిల్లు 1,500 నేను ఇంకా తక్కువ వేసాను, ఇంకా ఎక్కువగా అయితే సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక కిచెన్లో కూడా మీరు కుకింగ్ చేసుకుంటే ఈజీగా 2,000 నుంచి బయట ఫుడ్ తినకుండా ఉంటాం కదా, 2,000 వరకు సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, అవి మనం పర్టికులర్గా ఈ ఖర్చులని చెప్పలేం కదా. మీరు అందుకే ఖర్చులను రాసుకున్నారనుకోండి, మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ చిన్న చిన్న ఖర్చులు పెడుతున్నాను అనేది. ఆ ఖర్చులన్నీ తగ్గిస్తే 2,000 వరకు సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన ఈ టిప్స్ 6 టిప్స్ మీరు ఫాలో అయిపోయారంటే, ఈ 6 టిప్స్ మీరు ఫాలో అయిపోయారు అంటే కనుక కంపల్సరీ ఈ 100 డేస్లో మీరు ఈజీగా 25,000 వరకు సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇది నేను చెప్పిన బడ్జెట్ అంటే నేను చెప్పిన టిప్స్లోని ఫాలో అయిపోతే ఈజీగా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు మధ్యతరగతి అంటే అందరం ఇప్పుడు మధ్యతరగతి ఫ్యామిలీ మెంబర్సే కదా, ఇది ఓన్లీ మధ్యతరగతి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇంకొక మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉంటారు, ఉండేది ఒకటే లైఫ్ కదా, ఎందుకు సేవింగ్ చేసుకోవాలి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసి ఎంజాయ్మెంట్లో ఉండొచ్చు అని. ఎంజాయ్ చేయడం తప్పు కాదండి, కానీ మన పరిస్థితులను బట్టి మనం చూసుకొని ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో అయితే మీరు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు లగ్జరీగా బతకడం అంటే ఏంటి అనేది డీటెయిలింగ్గా ఒక స్టోరీ రూపంలో అయితే మీకు షేర్ చేసుకుంటాను. చాలామంది లగ్జరీగా బతకడం అంటే ఎక్కువగా కార్లు ఉండడం, మంచిగా డబ్బులు బంగారు, లేకపోతే చాలా గ్రాండ్గా పెద్ద ఇల్లులు అవే అనుకుంటారు, కానీ దానికి మించినది కూడా ఉన్నాయి. నేను అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి, మీకు వీడియో త్వరగా పోస్ట్ చేయమంటారో లేదో అనేది. మీరు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.